జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారిని వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000కి చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊరిలో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లనో పిల్లగాడు పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైవేటు ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారిని వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000కి చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊరిలో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లనో పిల్లగాడు పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైవేటు ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు.